ఏం జనాలరా బాబు, ఎక్కడ చూసినా ఫుల్ జనాభా ఉండిపోయింది. నాకైతే వీళ్ళని చూస్తుంటే పూర్తిగా మెంటలెక్కిపోతుంది. కానీ తప్పిటట్లేదు, మరి ఏం చేయలేని సిచ్యువేషన్ మరి. హలో గాయ్స్, వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను హైదరాబాద్లో ఉండడం జరిగింది. అది కూడా నేను ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, సో మీకైతే తెలియంది కాదు, ఎందుకంటే స్టూడెంట్స్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందో ప్రజెంట్ తెలంగాణలో అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఏ మేరకు ఉందో మీ అందరికీ కూడా తెలుసు. అలాగని నేను ఒక సెంట్రల్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తే ఇక్కడ జనాలు చూసి అయితే నాకైతే పూర్తిగా మెంటలెక్కిపోయింది. ఎందుకంటే నాకు తెలియదు, కాకపోతే ఏమైనా కూర్చుందామంటే కొంచెం ప్లేస్ కూడా లేదు. సో చాలామంది కూడా ఎక్కడ చిన్న చెట్టు ఉంటే అక్కడ చాలామంది కూర్చోవడం జరిగింది. అలాగే ఎండ కూడా చాలామంది నిలబడి ఉండడం జరిగింది. సో నాకైతే కనీసం కొంచెం కూడా ప్లేస్ అయితే లేదని చెప్పవచ్చును. సర్లే, నేనైతే ఏదో విధంగా ఎక్కడొక్కడ కూర్చోవడం జరిగింది. సో దీని అంతటికీ కారణం ఎవరంటే మన గవర్నమెంట్ అని చెప్పవచ్చును. ఎందుకంటే గవర్నమెంట్ అనేది సరైన సమయంలో సరైన జాబ్స్ వేయకపోవడం వల్లనే ఇంత నిరుద్యోగం అనేది పెరిగిందని ఇది 100కు 200% మనమైతే చెప్పవచ్చును. సో దీనిపైన మీరేమనుకుంటారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరని నేనైతే కోరుకోవడం జరుగుతుంది. గాయస్, ఈ ఎగ్జామ్ సెంటర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అది ఏంటిదంటే, ఒక స్టూడెంట్ యొక్క పర్స్ అనేది మిస్ కావడం జరిగింది. ఆ పర్సులో డబ్బు చాలా ఉండడం జరిగింది. అలాగే ఒక గోల్డ్ చైన్ కూడా ఉండిందని చెప్పడం జరిగింది. సో ఆ స్టూడెంట్ అయితే చాలా బాధపడడం జరిగింది. సో అప్పటికి మన స్టూడెంట్స్ కూడా అందరూ వెతికి ఆ పర్సుని ఇవ్వడం జరిగింది. ఇచ్చాక ఆ స్టూడెంట్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ కావడం జరిగింది. తర్వాత నేను కూడా ఆ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి స్టూడెంట్ని అయితే అప్రిషియేట్ చేయడం జరిగింది. గాయస్, మీరు చూస్తున్న మీకైతే ఒక టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను. అదే ప్లేస్లో మీరు ఉంటే మీకే కనుక ఆ పర్స్ దొరికితే మీరు వెనక్కి ఇచ్చేవారో కాదో మీరు కామెంట్లో తెలియజేయగలరని అయితే కోరుకుంటున్నాను. గాయస్, ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.